హలో ఎవ్రీవన్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి పాలినామియల్స్ సెకండ్ టాపిక్, వర్కింగ్ విత్ పాలినామియల్స్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో వర్కింగ్ విత్ పాలినామియల్స్ మనకు దీని మీనింగ్ ఏంటంటే, వర్కింగ్ విత్ పాలినామియల్స్ అంటే మనం పాలినామియల్స్ తోటి ఎలా వాడతాం, మనం పాలినామియల్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఫర్దర్గా పాలినామియల్స్ మనం ఎలా ప్రొసీడ్ అవుతాం అనేది వర్కింగ్ విత్ పాలినామియల్స్లో ఉంటుంది. సో దీంట్లో మనం మేజర్గా కాన్సన్ట్రేట్ టాపిక్ వర్కింగ్ విత్ పాలినామియల్స్లో జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఓకేనా? లెట్ us see ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీనియర్ పాలినామియల్ తీసుకుందాము. లీనియర్ పాలినామియల్ ఉంటే మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంది, లీనియర్ పాలినామియల్ అంటే p of x is equals to ax plus b, అంతే కదా. దీనికి మనకు జీరోస్ కానీ సొల్యూషన్స్ కానీ కావాలంటే మనకి ఏం కావాలి, ax plus b is equals to 0 కావాలి. సో x is equals to minus b by a. ఇది మనకు జీరో ఆఫ్ పాలినామియల్ p of x is equals to ax plus b. ఓకేనా? ఇలా మనం డిఫరెంట్ ఈక్వేషన్స్కి మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? దెన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనము ఈ ఈక్వేషన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం. లీనియర్ అనే కాదు, క్వాడ్రాటిక్, క్యూబిక్, మల్టినోమియల్ ఏదైనా సరే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం. మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో దీంట్లో ఈజీగా ఉండేది ఏంటంటే, మనకు ఇట్లా మనము లీనియర్ ఉంటే మనము 10 ఉంటుంది, క్వాడ్రాటిక్ ఉంటే 20 ఉంటుంది, క్యూబిక్ ఉంటే 30 ఉంటుంది, అలా రిప్రజెంట్ చేసుకుంటాం కదా. సేమ్ గ్రాఫికల్లా కూడా అంతే. గ్రాఫికల్ మెథడ్లో ఫర్ సపోజ్ మనకి ఇది గ్రాఫ్ అంటే, ఒకవేళ మనకు ఇచ్చిన ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఎక్స్ని 1 టైం ఇంటర్సెక్ట్ చేస్తే అది లీనియర్ పాలినామియల్ అని అర్థం. అంటే సింగిల్ సొల్యూషన్ ఉన్నట్టు. ఎక్స్ని ఎన్నిసార్లు అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో దానికి అన్ని జీరోస్ ఉన్నట్టు. దాన్ని బట్టి మనము అది ఏ టైప్ ఆఫ్ పాలినామియల్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ కర్వ్ ఇలా ఉంది, 2 టైమ్స్ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇట్స్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే 2 జీరోస్ ఉన్నట్లు అర్థము. 2 జీరోస్ ఉంటే అదేంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలా మనకు ఉంటుంది. దెన్ మనము డీటెయిల్గా చూసుకోవాలనుకుంటే ప్రాబ్లం చూస్తూ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లమే తీసుకుందాం. ఏమని ఇచ్చినాడు, y is equals to 2x plus 3 అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. దాన్ని సాల్వ్ చేస్తే మనకు x is equals to -2, x is equals to -2 పెడితే ఏమవుతుంది, 2 into -2 -4 plus 3, -4 plus 3 is equals to -1. దెన్ x is equals to -1 పెడితే y is equals to 2 into -1 -2 plus 3, -2 plus 3 ఏమవుతుంది, 1 అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ x is equals to 0 పెడదాం. x is equals to 0 పెడితే 2 into 0 is equals to 0, 0 plus 3 is equals to 3. సో x is equals to 0 అయినప్పుడు y is equals to ఏమవుతుంది, 3. ఇవి మనము గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం ఒకసారి. 0, 0 అవుతే x is equals to -2 and y is equals to -1. ఫర్ సపోజ్ ఇక్కడ పాయింట్ ఉంది అనుకుందాము. దెన్ x is equals to -1 and y is equals to 1. ఇక్కడ ఒక పాయింట్, సారీ, x is equals to -1 కదా, ఇక్కడ వస్తుంది. దెన్ x is equals to 0 and y is equals to 3 ఇక్కడ. ఓకేనా? ఇలా వస్తుంది మనకు స్ట్రైట్ లైన్, ఇలా వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క లైన్ ఎలా, మనకు గ్రాఫ్ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది, అండ్ మనకు ఎక్స్ యాక్సిస్ని ఒకేసారి ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది లీనియర్ అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ గ్రాఫ్ అనేది ఇట్లా ఉంది, దెన్ ఆఫ్టర్ ఇట్లా వచ్చింది అని చెప్తాడు. అప్పుడు మనం ఏం డిక్లేర్ చేసుకోవాలి, 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి ఫిక్స్ కావాలి. ఓకేనా? ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి. అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఎక్సర్సైజ్ 3.2 మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, ద గ్రాఫ్స్ ఆఫ్ y is equals to p of x are given in the figure below.
ఫర్ సమ్ పాలినామియల్స్ p of x. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x. అంతేనా? మనకి ఏమని ఇచ్చిండు? y is equals to p of x అనే కర్వ్ని వాళ్ళు గీసిరంట. దాన్ని బట్టి మనకు ఎన్ని జీరోస్ ఉంటాయో కనుక్కోమని చెప్తున్నారు. అంతేనా? y is equals to p of x అంటే ఇప్పుడు మనకు y is equals to p of x అనే పాలినామియల్ ఉంది అంటున్నాడు. p of x అనే పాలినామియల్ ఉందంటే x అనే టర్మ్ ఉన్నప్పుడు మనకు పాలినామియల్ అనేది ఏ టర్మ్లో ఉంటుంది? ఎక్స్ టర్మినాలజీలో ఉంటుంది. ఎక్స్ టర్మినాలజీలో ఉందంటే మనకు అర్థం ఏంటిది? జీరోస్ అన్ని ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయని అర్థం. అంటే ఎక్స్ యాక్సిస్కి ఏ గ్రాఫ్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ జీరో ఉన్నట్టు అర్థం. ఇఫ్ ఎక్స్ యాక్సిస్ మీద టచ్ కాకపోతే జీరో లేనట్టు అర్థం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇది ఉంది, ఎక్స్ యాక్సిస్కి అసలు టచ్ కాలేదు, సో దీనికి నో జీరోస్. ఈ గ్రాఫ్ ఉంది, దీంట్లో మనకు వై యాక్సిస్ టచ్ అవుతుంది అండ్ ఎక్స్ యాక్సిస్కి ఒకటేసారి టచ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్కి ఒకటేసారి టచ్ అవుతే ఏం పాలినామియల్ అర్థం? లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే మనకు ax ప్లస్ బి ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా? దెన్ ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అది ఏ పాయింట్ అయినా కావచ్చు, ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇదేంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్. దెన్ 1 2 3 4 ఇది 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే 4 జీరోస్ ఉన్నట్టు అర్థం. 4 జీరోస్ ఉన్నంటే ఇదేంటిది? మల్టీనామియల్. ఓకేనా? మిగతా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీరే చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ p of x is equals to 3x. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఏం చేసాం? 3x is equals to 0. x is equals to 0/3 అంటే 0నే. x is equals to 0 అనేది దీని 0. అండ్ నెక్స్ట్, p of x is equals to x² plus 5x plus 6. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతాం. ఈ ఈక్వేషన్ దీనికి ఈ పాలినామియల్కి మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతాం. ఒక్కొక్క నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే జీరో అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు అండర్ రూట్స్లో వస్తుంది, సో మనకు ఇది డిఫికల్ట్ అవుతుంది. సో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతాం. x² plus 5x plus 6 is equals to 0. ఫర్ సపోజ్ మనకు చిన్న ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది అంటే మనకి ఈ వాల్యూ మైనస్ అయితే ఇక్కడ 0 వస్తుంది, అంతే కదా? సో మనం అలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉందంటే ఈ వాల్యూ అనేది మనకు మైనస్లో ఉండాలి, అంతే కదా? ఫర్ సపోజ్ మనం ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ పెడితే మనకు మైనస్ వస్తుంది అనేది కనుక్కోవాలి. దెన్ లెట్ us try సమ్ నెంబర్స్. ఫర్ సపోజ్ 0 పెట్టుకున్నాం అనుకోండి, 0 0 ప్లస్ 6 అవుతుంది, రాదు. 1 పెట్టుకున్నాము, ప్లస్ అవుతుంది, రాదు. పాజిటివ్ పెంచుతూ ఉంటే ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందని డిక్రీజ్ అవ్వదు. సో నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. మనం -1 తీసుకుందాం. x² plus 5 into -1 plus 6. x అంటే 1 కదా, 1² 1 minus 5 plus 6. 1 minus 5 ఎంత అవుతుంది? -4 plus 6. అది నాట్ ఈక్వల్స్ టు 0, అంతేనా? దెన్ ఇంకో కేసు చెక్ చేద్దాం. -1 కాలేదు, -2 అయితే ఏమవుతుంది చెక్ చేద్దాం. x is equal to -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 whole square plus 5 into -2 plus 6 is equals to 0. -2 whole square అంటే 4 plus 5 into -2 అంటే -10 plus 6 is equals to 0. 4 plus 6 is equals to 10. -10 అలాగే ఉంటుంది, +10 is equals to 0. -10 plus 10 0 is equals to 0. వచ్చేసిందా? మనకు x is equals to -2 దగ్గర మనకు రూట్స్ వస్తున్నాయి. కాకపోతే మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తెలుసు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు మొత్తం 2 రూట్స్ కావాలి. సో లెట్ us ఫైండ్. నెక్స్ట్ ట్రయల్స్ ట్రై చేద్దాం. x is equals to -3 పెట్టి చూద్దాం. -3 పెడితే ఏమవుతుంది? -3² అంటే 9 plus 5 into -3 -15 plus 6
9, 10, 15. 15 minus 15 is equals to 0. 0 is equals to 0. So x is equals to minus 3 కూడా ఈక్వేషన్ ఏమంటారు సాటిస్ఫై చేస్తుంది. సో మనకు ఇచ్చిన p ఆఫ్ x అనే దానికి రూట్స్ అనేవి -2, -3. x is equals to -2, -3 అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకేనా? ఇలాగా డిఫరెంట్ మిగతా కూడా చేయాలి. అండ్ మనకు థర్డ్ వన్ కొంచెం మల్టిప్లికేషన్ ఇచ్చినాడు. మనకు ఆ మల్టిప్లికేషన్ ఏం లేదమ్మా, ఈజీగా చేయొచ్చు. p ఆఫ్ x is equals to x plus 2 into x plus 3. మనకి ఇది ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుంది, 8th and 9th క్లాసెస్లో. ఒకవేళ మీకు రాకపోతే చూడండి. ఫస్ట్ ఒకటే నెంబర్ కన్సిడర్ చేసుకుందాం. x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3x అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఏమంటారు సింబల్ ఉంటుందో ఆ సింబల్ పెట్టుకోవాలి. ప్లస్ 2 ఇంటూ ఎక్స్, 2x ప్లస్ 2 ఇంటూ 3, 6. నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x, 5x ప్లస్ 6. అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇది పాలినామియల్. ఓకేనా? దెన్ ఆఫ్టర్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి. ఓకేనా? మనకు చూసుకుంటే థర్డ్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు సేమే ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 సేమ్ డెరివేషన్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా అంతే. ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ -16 ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టేసుకొని ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4th రూట్ ఆఫ్ 16. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. అంతే. అండ్ మనకు దీనికి 4 రూట్స్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే పవర్ 4 కదా, అంటే అండర్ రూట్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్లస్ ఒకటి వస్తుంది, మైనస్ ఒకటి వస్తుంది. అంటే ప్లస్ ఆర్ -2 అనేవి దీనికి రూట్స్. ఓకేనా? మనం సబ్స్టిట్యూట్ చేసినా అంతే వస్తుంది. 2 పవర్ 4 అన్నా -2 పవర్ 4 అన్నా ఒకటే. మనకు పవర్ 4 ఉంది, మనకు 2 రూట్స్ వచ్చేసినాయి. మనకి ఇంకా 2 రూట్స్ కావాలి. అంటే ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఎక్స్ పవర్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు పవర్ ఎంతనో ఉండని, మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో పవర్ లేదు. అంటే దీని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1 రావాలి. అంటే ఎక్స్పోనెంట్స్ అనేవి. కాకపోతే డైరెక్ట్ ఎక్స్ పవర్ 4 అని ఇచ్చిండు. సో మనం ఎక్స్ వాల్యూస్ అని ఎప్పుడు రాసుకోవచ్చు? ఇప్పుడు ఫర్ సపోజ్ 16 అనేది ఉంది, మనం 16 ఎట్లా రాసుకోవచ్చా? 4² అని. దెన్ ఎక్స్ పవర్ 4 ఏమని రాసుకోవచ్చు? x² ఇంటూ x² అని రాసుకోవచ్చు. అంతేనా? x² ఇంటూ x² ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4. ఇప్పుడు ఈ ఎక్స్కి దీనికి అండర్ రూట్ చేస్తాము, ఈ ఎక్స్కి దీనికి అండర్ రూట్ చేస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుంది? దీనికి -2 + 2 వస్తుంది, దీనికి -2 + 2 వస్తుంది. అంతే కదా? సో మనకు ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని రూట్స్ అయితే కావాలనో దీని నుంచే మనం అది డిరైవ్ చేసుకుంటాం. ఓకేనా? -2 + 2 ఉంది కదా, +2 + 2 2లు ఉంటాయి, -2 2లు ఉంటాయి. +2, -2, +2, -2 ఇవి దీనికి రూట్స్. 4 రూట్స్ వచ్చేసినాయి కదా, అలా అన్నమాట. దెన్ థర్డ్ క్వశ్చన్ ఏం లేదమ్మా, సేమ్ ఇందాక లాంటిది ఇచ్చిండు. మనకు పాలినామియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి సాల్వ్ చేసేయచ్చు. ఇందాక చెప్పినట్లే అది మీకే వదిలేస్తున్నాను ఆ 5 ప్రాబ్లమ్స్. ఒకవేళ రాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టి నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి yr 1/4 and -1 are zeros of the polynomial p of x is equals to 4x² plus 3x minus 1. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన పాలినామియల్. సో మనం ఏమని ఇచ్చిందంటే 1/4 -1 అనేది దానికి జీరోస్ అని ఇచ్చినాడు. అది ఎందుకు అని అడుగుతున్నాడు. మనకు తెలిసిన విషయమే, సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడుకోవచ్చు. మనకి ఇది పాలినామియల్కి జీరోస్ కావాలంటే మనం ఏం చేస్తాం? ఈక్వల్స్ టు 0 చేస్తాం. అంటే 4x² plus 3x minus 1 is equals to 0. Then substitution method 1/4 x plus సబ్స్టిట్యూట్ చేస్తాం.
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అయితే 4 ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1/16 ప్లస్ 3/4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 4 16. 1/4 plus 3/4 minus 1 is equals to 0. Then 4 LCM తీసుకుంటే 1 plus 3 minus 4 is equals to 0. LCM చాలా ఈజీ కాన్సెప్ట్, అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. 1 plus 3 is equals to 4. 4 minus 4/4. 0/4 is equals to 0. 0 is equals to 0. LHS is equals to RHS. అంటే 1/4 అనేది సాటిస్ఫై చేస్తుంది. దెన్ -1. 4 of -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 of -1 minus 1 is equals to 0. ఈ ఈక్వేషన్లో మనము -1 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3 -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. ఇవి మనకు తెలవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఓన్లీ. ఓకేనా? ఇవి పక్కా మనకు తెలవాలి, బేసిక్ లెవెల్ రూల్స్ ఇవి. 4 ఇంటూ +1 ఈజ్ ఈక్వల్స్ టు 4 -3 -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS సాటిస్ఫైడ్. సో ఈ రీజన్ వల్ల మనకు 1/4 అండ్ -4 అనేవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అండ్ మీరు ఈ జీరోస్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీరోస్ అని అడగవచ్చు, రూట్స్ అని అడగవచ్చు, సొల్యూషన్స్ అని అడగవచ్చు. ఈ మూడిట్లలో ఏ టెర్మినాలజీ వాడినా 3 సేమే. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు 3.2 ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.